శ్రీ గురుభ్యో నమః. మాఘమాస శుభాకాంక్షలు. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘశుద్ధ చవితి పంచమీల తిథిద్వయం, ఇంకా ఆదివారము. కార్తీక మాసంలో సోమవారము ఎలాగైతే శివునికి ప్రీతికరమో, మాఘమాసంలో ఆదివారము సూర్యభగవానుడికి అంతే ప్రీతికరము. ఈరోజు సూర్యభగవానుని ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అంటూ 3 దోసిళ్ల అర్ఘ్యము రాగి చెంబుతో ఇస్తే ఆయన యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇంకా ఈరోజు వసంత పంచమి, విశేషమైన సరస్వతీదేవి యొక్క జన్మతిథి. ఈరోజు అమ్మవారిని తెల్లని పూలతో అర్చించి పరమాన్నము నివేదించి అమ్మవారిని యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణావరదండ మండితకర, యా శ్వేత పద్మాసన అంటూ అమ్మవారిని ధ్యానిస్తే అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం మనకు లభిస్తుంది. అమ్మవారి దివ్యానుగ్రహంతో మనకు జ్ఞానవృద్ధి, తేజోవృద్ధి, సకల శుభాలు అన్నీ లభిస్తాయి. ఇంకా ఈరోజు మాఘమాసంలో 4వ రోజు. ఈరోజు ఈ యొక్క సుమిత్రుడు అనే శిష్యుడు వారి గురువుగారి దగ్గరకు వెళ్ళి ఆ సుదేవుడికి పాదాల మీద పడి, మీ అమ్మాయి యొక్క బలవంతం వల్లనే నేను అలా చేయవలసి వచ్చింది, ఆమె బలవంతం చేసి ఆత్మహత్య చేసుకుంటాను అన్నది, అందువలననే ఆమెతో క్రీడించాను, నా తప్పుని క్షమించి పశ్చాత్తాపం పడుతున్నాను, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి, తరుణోపాయము, ఇందులోండి ఈ పాపం నుండి బయటపడటానికంటే గురువుగారు నువ్వు గంగా తీరము వద్దకు వెళ్ళి 12 సంవత్సరములు తపస్సు చేయమని చెప్తే అతను అలాగే ఆ ప్రయాణంకి బయలుదేరితే మార్గమధ్యములో ఒక దివ్యమైన ఆశ్రమము అతనికి కనిపించింది. అక్కడ సత్యదేవుడు అనే అతను ఈ యొక్క సుమిత్రుడికి ఇది విశేషమైన మాఘమాసము, ఈ మాఘమాసంలో స్నానం చేస్తే విశేషంగా భగవద్ అనుగ్రహం కలుగుతుందంటే అతను అలాగే తపస్సు ఆచరిస్తూ ఆ 3 రోజులు మాఘ స్నానం ఆచరించి తపస్సు చేశాడు. ఆ తపస్సు అలాగే కంటిన్యూ అయ్యి 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆ తపస్సుకి అనుగ్రహించిన లక్ష్మీనారాయణుడు అనుగ్రహించి అతనికి ప్రత్యక్షమయ్యి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఈ యొక్క మాఘస్నానము అంతటి విశేషమైనది. ఈ మాఘస్నానాన్ని మనమందరము కూడా ఆచరించి ఆ లక్ష్మీనారాయణుల దివ్యానుగ్రహాన్ని పొందుదాము. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.